ఇదంతా జరిగి 1 మంత్ అవుతుంది. అజయ్, వాసుకి డివోర్స్ పేపర్స్ ఇచ్చి. అజయ్ పేరెంట్స్‌కి డివోర్స్ గురించి తెలిసినప్పుడు వాళ్ళొచ్చి వసుని చాలా తిడతారు. వసు వాళ్ళ అమ్మ అయితే లాగిపెట్టి కొడుతుంది వసు చంప మీద. అండ్ రిషుని కూడా తిడుతుంది. మరోవైపు అజయ్ అదంతా ఆపడానికి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా అజయ్ మాటలు పట్టించుకోరు. ఫుల్‌గా తిట్టేస్తారు వసుని, రిషునిని. ఆ తర్వాత వసుతో ఉన్న అన్ని సంబంధాలు తెంచేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీకు నాకు ఇంకెలాంటి సంబంధం లేదని చెప్పేసి. అజయ్ మ్యాన్షన్ నుంచి రిషు, వసులు తిరిగొచ్చేస్తారు. ఆ తర్వాత వసు రిషుకి ప్రపోజ్ చేస్తుంది. నా పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి చేసి విసిగిపోయాను. ఇదంతా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి నా మిగిలున్న లైఫ్‌ని నేను వేస్ట్ చేసుకోను. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని నా పైన రుద్ది నా సగం జీవితాన్ని నాశనం చేశారు. వాళ్ళకి ప్రేమ అంటే ఏమిటో తెలీదు. వాళ్ళకి నేనెంత చెప్పినా వాళ్ళెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేరు. అజయ్ గారిని పెళ్లి చేసుకోమని వాళ్ళు ఎమోషనల్‌గా నన్ను బ్లాక్‌మెయిల్ చేశారు. దీనివల్ల అందరం బాధపడాల్సొచ్చింది. ఇతరుల ఆనందం కోసం జీవించి నేను విసిగిపోయాను. ఇంక నేను నా ఆనందం కోసమే జీవించాలనుకుంటున్నాను. నా మిగిలిన జీవితాన్ని మీతో గడపాలనుకుంటున్నాను. మీరే నా ప్రపంచం. విల్ యూ మ్యారీ మీ రిషబ్ గారు? నన్ను ఎప్పటికీ మీ దానిని చేసుకుంటారా అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేస్తుంది. రిషు వెంటనే వసు షోల్డర్ పట్టుకుని పైకి లేపుతాడు. రిషు, వసులు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు కొద్దిసేపు. నాకు అన్నిటికంటే నీ సంతోషమే నా ముఖ్యం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నువ్వు కంప్లీట్‌గా నా దానివి అయిపోతావు. అండ్ నేనెప్పుడూ సంతోషంగా చూసుకుంటాను. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకోవడమే నా బాధ్యత అంటూ రిషు వసు ఫేస్ పట్టుకుని చెప్తూ ఉంటాడు. వసు రిషుని హగ్ చేసుకుని తన హార్ట్ మీద ఫేస్ పెట్టుకుని, నన్ను నీ దాన్ని చేసుకో రిషు. నీ ప్రేమ కోసం చాలా తపన పడుతున్నా. నేను కూడా నిన్ను ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాను మై స్టార్. కొన్ని రోజులు వెయిట్ చేయి అంటూ వసు ఫేస్ పట్టుకుని, నీ నిరీక్షణ త్వరలోనే మొదలైపోతుంది. మనమిద్దరం త్వరలోనే ఒకరికి ఒకరు సొంతం కాబోతున్నాం అనుకుంటూ చిన్న చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి కళ్ళలోకొకరు ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ కళ్ళు కూడా కొంచెం కోరికలతో నిండిపోయి ఉంటాయి. ఇంకోవైపు ఏమో ఈ 1 మంత్‌లోని అజయ్‌ని, దియాని కొంచెం దగ్గరికి తీసుకొస్తుందనమాట. దియాతో టైం స్పెండ్ చేయడం అజయ్‌కి చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా ఆస్వాదిస్తూ ఉంటాడు. తనలో ప్రేమలో పడుతున్నాడన్న విషయం కూడా తెలీదు. దియా కూడా అన్నీ మర్చిపోయి తను ప్రేమించిన వ్యక్తితో ఒక్కో మూమెంట్‌ని చాలా బాగా ఆస్వాదిస్తూ ఉంటుంది. తనతో టైం స్పెండ్ చేస్తూ, ఇంకా ఫ్యూచర్ గురించి పట్టించుకోకుండా లైవ్ ఇన్ ద మూమెంట్ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిషు, వసులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. దండలు మార్చుకుని సైన్స్ చేయడంతో వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల బంధం ఏర్పడుతుంది. తర్వాత ఒక గుడిలో వసు మెడలో తాళి కట్టి తన నుదుటన కుంకుమ బొట్టు పెట్టి మన ఆచారాల ప్రకారం తన భార్యగా చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టి ఉండమనేసి ఎప్పటికీ కూడా ఒకరికి ఇంకొకరు సపోర్ట్ ఇస్తూనే ఉంటామని ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు. సో అలాగా రిషు, వసులది సింపుల్గా మ్యారేజ్ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో వారి సైన్స్ వాటన్నింటి మధ్యలో. వాళ్ళ ఫస్ట్ నైట్ రూమ్‌లో వసు గ్లాస్ వాళ్ళ దగ్గర కర్టెన్స్ అవి పక్కకు జరిపి అందులో నుంచి బయట ఆకాశంలో స్టార్స్‌ని చూస్తూ ఉంటుంది. ఆ రూమ్ అంతా క్యాండిల్స్‌తో కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది. వసు ఒక బ్రైట్ రెడ్ సారీ కట్టుకొని పెద్ద పెద్ద జుంకాస్‌తో ఇంకా మెరిసిపోతూ ఉంటుంది ఆ క్యాండిల్ లైట్‌లో. తను జస్ట్ హెయిర్‌ని ముడి పెట్టుకుని ఉంటుంది. తన నుదుటన ఎర్రటి కుంకుమ, తన మెడలో మంగళసూత్రం, ఇవన్నీ కూడా ప్రపంచం దృష్టిలో ఇప్పుడు వసు రిషు వైఫ్. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒకరిపైన ఒకరికి పూర్తి హక్కులున్నాయి. కానీ వసుకి ఈరోజు రాత్రి గురించి తలుచుకుంటుంటే భయపడుతూ ఉంటుంది. ఒక పక్కన ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. ఇంకో పక్కన ఆలోచిస్తుంటే వణుకొచ్చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరూ ఈ నైట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. రిషు డోర్ లాక్ చేసి తన దగ్గరికి వస్తూ ఉంటే వసు సైలెంట్‌గా అలా ఉండిపోతుంది. తన హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వేగంగా కొట్టుకుంటుంది. తన శ్వాస కూడా చాలా డీప్‌గా తీసుకుంటూ ఉంటుందన్నమాట. రిషు నెమ్మదిగా వచ్చి వసు వెనుక నుండి తన నడుము పట్టుకుని దగ్గర లాక్కుని చెవిలో ఇలా చెప్తాడు, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు మై స్టార్. ఈరోజు రాత్రిని నువ్వెప్పటికీ మర్చిపోలేనన్ని మెమొరీస్ ఇస్తాను. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో
ఈరోజు రాత్రి నీకు చూపిస్తా. నువ్వు రేచ్ నువ్వు రేపు మార్నింగ్ లేచేసరికి నా పేరుని తప్ప ఇంకేమీ గుర్తుంచుకోలేవు అంటూ తన నడుము మీద లైట్‌గా ప్రెస్ చేస్తూ, గిల్లుతూ వసు చెంప మీద ముద్దు పెడుతూ ఉంటాడు. రిషు హ్యాండ్ చల్లగా తాకేసరికే వసుకి వణుకు పుడుతూ ఉంటుంది. కానీ అలా వచ్చి అలాంటి మాటలు చెప్తూ ఉంటే వసుకి ఏదేదో అయిపోతూ ఉంటుంది. రిషు అలా చెప్తూ అలా తాకుతూ ఉంటే కళ్ళు గట్టిగా మూసేసుకొని రిషు చెప్పే మాటలకి ఇంకా ప్రతి క్షణం తనలో కోరికలు పెంచుతూ ఉంటాయన్నమాట. రిషు కొంచెం బెండ్ అవి వసు నెక్కి షోల్డర్‌కి మధ్యలో మూత పెడతాడు. వెంటనే వసుకి ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తన బ్రీత్ కూడా చాలా వేగంగా తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వసు స్టమక్ పైన చేయి పెట్టి దాన్ని రబ్ చేస్తూ నెమ్మదిగా ఇంకొంచెం కింద బ్యాక్ సైడ్ వీపు పైన ముద్దు పెడుతూ ఉంటాడు. రిషు అలాగా తన స్పర్శ అలా తగులుతూ ఉంటే వసుకి ఇంకా క్రేజీగా ఇంకా ఏదోలా పిచ్చిగా అనిపిస్తుందనమాట. వసుని అలాగే ఆ గ్లాస్ వాళ్ళకి టచ్ చేసేస్తాడు. చేసేసి నాకు నీ తెరుచున్న చెట్టు అంటే చాలా ఇష్టం అనేసి వసు హెయిర్‌ని లీవ్ చేసేస్తాడనమాట. ఫ్లక్కర్ తీసేసి పక్కన పడేసి. ఆ తర్వాత వసు హెయిర్‌లో ఫేస్ పెట్టుకొని స్మెల్ తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వసుని నెమ్మదిగా తన వైపు తిప్పి చూస్తాడనమాట. కొంచెం దూరంగా జరిగి తన ఫేస్ వైపు చూస్తాడు. వసు కళ్ళు మూసుకునే ఉంటుంది. తను డీప్ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటుంది కదా! ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో. సో, తన హార్ట్ కొంచెం పైకి కిందకి రైజ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది వేగంగా తీసుకోవడంతో. రిషు అలానే చూస్తూ ఉండిపోతాడు. తన మెడలో పసుపు తాలు అండ్ నుదుటిన ఎర్రటి కుంకుమ అవన్నీ చూస్తుంటే రిషుకి ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది. ఇప్పుడు తన మీద ఎవ్రీ రైట్ ఉంది వసు మీద. ఇన్నాళ్ళు ఎలాంటి రైట్ లేదు తనకి. ఇప్పుడు వసు కంప్లీట్‌గా తనది. తనని అలాగా ఆ సింబల్ తను ఇచ్చిన సింబల్, ఆ నుదుటన కుంకుమ, ఆ మెడలో ఆ తాళి అవి చూస్తుంటే రిషుకి చాలా ఆనందంగా అనిపిస్తుందనమాట. సో, తను నవ్వుకుంటూ అలా వసుని చూస్తూ ఉండిపోతాడు. నెమ్మదిగా వసు పెదవుల దగ్గరికి వెళ్ళి తన పెదవుల్ని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నా భార్యవి అంటాడు. రిషు అలా మాట్లాడుతూ ఉంటే వసుకి ఇంకా అట్రాక్టింగ్‌గా అనిపిస్తుందనమాట. సో, తన శ్వాస తగులుతూ ఉంటుంది. వెంటనే ప్లీజ్ నన్ను ముద్దు పెట్టుకో రిషు అంటుంది. సో, అలా రిషు వసుని మళ్ళీ వాళ్ళకి అటాచ్ చేసి కంప్లీట్‌గా ఇంకా చాలా ప్యాషనేట్‌గా కిస్ చేస్తూ ఉంటాడు. వసు కూడా రిషు హెయిర్‌లో చేతులు పెట్టేసి తన ఫేస్‌ని దగ్గరికి లాక్కుంటూ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారనమాట. రిషు వసుని అలా ముద్దు పెడుతూనే వసు బ్యాక్ సైడ్‌కి చెయ్యి పోనిచ్చి తన డోరీ ముడి విప్పేసి హుక్స్ అది తీసేస్తూ ఉంటాడు. సో, వసు ఇంకా కంప్లీట్‌గా ముద్దులో మునిగిపోతుంది. ఎప్పుడు రిషు అలా చేశాడో కూడా తనకి తెలీదు. వాళ్ళిద్దరికీ కొద్దిసేపటికి ఊపిరాడదనమాట. సో, ఆక్సిజన్ కోసం కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకరినొకరు చూసుకుంటూ వేగంగా బ్రీత్ తీసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఐ లవ్ యూ అని చెప్తాడు రిషు. వసు కూడా ఐ లవ్ యూ మోర్ అంటుంది. ఈలోపు తనకి ఎందుకో బ్లౌజ్ తన షోల్డర్ మీద నుంచి జారిపోతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే చేతులు పట్టుకుని పైకి పెట్టుకుంటుంది. షాకింగ్‌గా రిషు వైపు చూస్తే ఎప్పుడు చేసావు ఇలా అని అడుగుతుంది. రిషు ముందుకు వచ్చి వసు ఫేస్ పట్టుకుని ఫోర్ హెడ్ ఇద్దరిది టచ్ చేసి నువ్వు నా లిప్స్ టేస్ట్ చూడటంలో బిజీగా ఉన్నావు కదా అప్పుడు అంటాడు. వసు ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది. ఫేస్ కిందకి దించేసుకుంటుంది. కొంచెం వెనక్కి జరిగినట్టు అనిపిస్తుంది రిషుకి. వెంటనే రిషు వసు ఫేస్ పట్టుకుని హే నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇంకెప్పుడైనా కంటిన్యూ చేద్దాం ఇది అంటాడు. వసు మొహమాట పడుతూ రిషు వైపు చూసి నిజానికి ఇదంతా నాకు ఫస్ట్ టైం. ఐఎమ్ సారీ రిషు, నాకు కొంచెం టైం కావాలి, నేను ఇంకా దీనికోసం రెడీగా లేను అంటుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఈ నైట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ వసుకి టెన్షన్ వచ్చేస్తుందనమాట. వసు అలా చెప్పిన తర్వాత రిషు వసు ముందరికి కొంచెం జరిగి తన ఫేస్ని పట్టుకుని బటన్ వేలుతో తన బుగ్గని నిమురుతూ ఇలా అంటాడు, నువ్వు నాకేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మై స్టార్, నేను అర్థం చేసుకోగలను, తొందర ఏం లేదు,
మనం నెమ్మదిగానే వెళ్దాం సరేనా అని వసుని అర్థం చేసుకుని తన ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. వసు వెంటనే ఒక బ్రైట్ స్మైల్ ఇస్తుంది. వెంటనే రీషుని హగ్ చేసుకుని ఐ లవ్ యూ వెరీ మచ్ రీషు అంటూ రీషు మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుంటుంది. రీషు కూడా వసుని నడుము చుట్టూ చేతులు పెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన కొంచెం బ్లౌజ్ సార్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పైన లైట్గా కిస్ చేసి తన ఇప్పేసిన హుక్స్ని మళ్ళీ పెట్టేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. కానీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇందులోనే కంటిన్యూ చేసేస్తాను. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా గైస్. ఈ ఎపిసోడ్ కూడా ఇలానే ఉంటుంది. సో ప్లీజ్ ఎవరైనా ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ వినకండి. ఆ తర్వాత మీరు ఇబ్బంది పడ్డారు అనేసి కామెంట్స్ మాత్రం వద్దు. ఇది రైటర్ పర్సనల్ లైఫ్కి స్టోరీకి ఏ సంబంధం లేదు, జస్ట్ ఇమాజినేషన్ అంతే. కొంచెం రొమాంటిక్గా చెప్పాలనుకున్నాను అంతే. నా పిచ్చి థాట్స్ ఎలా ఉన్నాయో మరి మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు. నా గురించి మాత్రం బ్యాడ్గా అనుకోరని అనుకుంటున్నా. కంప్లీట్లీ నా పర్సనల్ లైఫ్ అండ్ ది స్టోరీస్ అన్నీ చాలా డిఫరెంట్. అది ఎక్కడో ఆకాశంలో ఉంటే ఇది ఎక్కడో ఇక్కడ నేల మీద ఉన్నది అన్నట్టు ఉంటుంది. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ నా లైఫ్ని దీంతో కంపేర్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేసేద్దాము. వసు కొంచెం సారీలో అది ఇబ్బంది పడుతుంది కదా, సో రీషు డ్రెస్ చేంజ్ చేసుకుందా పడుకుందాము అని చెప్తాడు. వసు అలానే చూస్తూ ఉంటుంది. రీషుకి ఏం అర్థం కాదు. ఏంటి అంటాడు. మీరేదో మర్చిపోయినట్టున్నారు అంటుంది ఐబ్రోస్ ఎగరేస్తూ. రీషు కన్ఫ్యూజింగ్గా ఏంటి అని ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. నాకెప్పుడు మీరు విప్పిన షర్ట్ నేను వేసుకుని పడుకోవడం నాకు ఇష్టమని మర్చిపోయారా అంటుంది. రీషు వెంటనే ఓ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆగిస్తా అని చెప్పి తన బ్లేజర్ని తీసేసి పక్కన పెట్టేస్తాడు. తర్వాత తన షర్ట్ బటన్ తీస్తూ సడన్గా ఆగిపోయి వసు వైపు అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. తీయండి అంటుంది. లేదు నువ్వే తీసుకో అంటూ దగ్గరికి వెళ్తాడు. వసు ఏం మాట్లాడదు, సైలెంట్గా రిషుని అలా చూస్తూ ఉండిపోతుంది. నాకు నిద్ర వస్తుంది, త్వరగా తీసుకో అంటాడు. అంటూ వసు కొంచెం ముందుకు వచ్చి రీషు బటన్స్ తీస్తూ ఉంటుంది. రీషు ఏమో వసుని చూసి నవ్వుతూ ఉంటాడు. నెమ్మదిగా వసు నడుము పైన చేయి వేసి ట్రేస్ చేస్తూ ఉంటే వసు ఒక్కసారిగా వణికినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా అలా నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. అంటూ వసు పైకి చూస్తుంది రీషు వైపు ఏంటి అన్నట్టు. రీషు ఇంకో చేత్తో వసు ఫేస్ మీద పడ్డ హెయిర్ని తన చెవి వెనక్కి పెడుతూ ఏమీ లేదు, నువ్వు నీ పని చేసుకో, నేను నా పని చేస్తాను అంటూ రీషు నెమ్మదిగా తన చేతిని వసు నెక్ పైన పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటాడు తన హెయిర్లో కట్ట పెట్టి. వసు వెంటనే ఫాస్ట్గా బటన్స్ తీసేసి వెంటనే రీషుని దూరంగా నెట్టేస్తుంది. అయిపోయింది అంటూ తన బ్రీత్ని ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటుంది. రీషు గట్టిగా నవ్వి తన షర్ట్ తీసి ఇదిగో తీసుకో అనేసి ఇస్తాడనమాట. వసు రీషు చేతిలో నుంచి షర్ట్ తీసుకుంటుంది. కానీ తన కళ్ళు చూపు రీషు కండల మీద పడుతుంది. తన ఫ్రంట్ పార్ట్ ఎప్పుడూ పెద్ద చూడలేదన్నమాట. సో తను చేంజ్ చేసుకుని తను షర్ట్ ఇస్తాడు. ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నట్టున్నాం కదా, చూసింది ఒకసారి కిచెన్లో. సో ఎలాంటి సిగ్గు లేకుండా రిషు ఆ కండల బాడీని, మజిల్స్ని వాటన్నింటినీ అలా పైనుంచి కిందకి చూస్తూ ఉండిపోతుంది. రిషు ఏమో నవ్వుతూ ఉంటాడు. అది గమనించి వసు వెంటనే సిగ్గుపడుతుంది. వెనక్కి తిరిగి వాష్రూమ్లోకి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. రిషు అది చూసి ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు. వసు వెనక్కి తిరిగి వెంటనే వాష్రూమ్ డోర్ని టప్ అనేస్తుంది. ఇంకా రిషు ఫుల్ నవ్వుకుంటాడు. నెక్స్ట్ అజయ్కి నైట్ నిద్ర పట్టదు. సో ఏం చేయాలో తోచక దియాకి కాల్ చేద్దామన్నట్టు ఫోన్ తీసి దియాకి కాల్ చేస్తాడు. దియా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఎందుకో తెలియదు తన మనసుకి దియా గొంతు వినగానే తన మనసుకి చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ దియా, ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు సారీ అంటాడు. షటప్ అజయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి సారీ చెప్పొద్దని? అయినా నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని తిడుతుంది. అయినా సరే సారీ అంటాడు. మళ్ళీ సారీ అని దియా అరుస్తుంది. ఓకే సరే కూల్ ఇంకెప్పుడు చెప్పను. అది కాదు అజయ్, నాకు అస్సలు సారీ చెప్పకు, నువ్వు అలా చెప్తే నాకు అస్సలు నచ్చడం లేదు అని దియా అంటుంది. దియా టోను చేంజ్ అయ్యేసరికి అజయ్ ఆలోచనలో పెడతాడు. హే అంతా బాగానే ఉందా, ఏమైంది అని అడుగుతాడు. లేదు అంతా బాగానే ఉంది అజయ్, జస్ట్ వర్క్ టెన్షన్స్ అంతే అంటుంది. కానీ అజయ్ కన్విన్స్ అవ్వడు. సో దియా టాపిక్ చేంజ్ చేద్దాం అనేసి నువ్వు చెప్పు, నీకంతా బాగానే ఉందా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు, ఎప్పుడు ఈ టైంలో కాల్ చేయలేదు అంటుంది. నాకు నిద్ర రావడం లేదు. సరే కానీ దియా
ఏదైనా ప్రాబ్లమా? నాకెందుకో నీ వాయిస్ చాలా తేడాగా అనిపిస్తుంది. నీకు తెలుసు కదా! నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. లేదు అజయ్, నువ్వేం వర్రీ కాకు. నేను బానే ఉన్నాను. అవును, ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసావు. ఏమైంది? నీకు కూడా నిద్ర రావడం లేదా? అని అడుగుతాడు. ఐ మిస్ యూ అని దియా చెప్తుంది. అజయ్ వెంటనే నవ్వుకుంటాడు. దియా అజయ్‌తో తను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్దామని అలా చెప్తుంది. బట్ అజయ్ ఏమో ఫుల్ నవ్వేసరికి దియాకి చాలా బాధగా అనిపిస్తుంది. టాపిక్ మార్చడానికి అలా చెప్తుంది అనుకుంటాడు. దియా అజయ్‌ని ప్రేమిస్తుంది కాబట్టి ఎవ్రీ సెకండ్ తనని మిస్ అవుతూనే ఉంది. ఇంకా నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని నవ్వుతాడు. దియాకి ఏం చెప్పాలో తెలియదు. నవ్వుతున్నట్టు ఏదో లైట్‌గా తనకి వినిపించేలాగా నవ్వింది అన్నట్టు నవ్వుతుంది. తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. తను ఎంతగా మిస్ అవుతుందో అజయ్‌ని చెప్దామని చూసినప్పుడు కరెక్ట్‌గా అజయ్ జోక్ చేసేసరికి తనకి ఏం మాటలు రావింకా. తన గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. సో, ఇంకా కాల్ కట్ చేసేద్దాం అన్నట్టు, సరే అజయ్, నాకు వర్క్ టెన్షన్స్‌తో కొంచెం టైర్డ్‌గా ఉన్నాను. ఇంక నేను రెస్ట్ తీసుకుంటాను. మనం రేపు మాట్లాడదాం అంటుంది. సరే అనేసి ఆగుతాడు. కానీ అని చెప్పేలోపే గుడ్ నైట్ అని అజయ్ మాట వినకుండా ఇంకా ఫోన్ కట్ చేసేస్తుంది. అజయ్ కన్‌ఫ్యూజింగ్‌గా తన మొబైల్‌ని చూస్తాడు. కట్ చేసేస్తుంది మొబైల్‌ని. ఖచ్చితంగా ఏదో ఉంది. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. దాన్ని ఖచ్చితంగా కనిపెడతాను అంటాడు. తన మొహంలో దియా గురించి ఆందోళన కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందనమాట. ఇంకోవైపు ఏమో దియా తన ఫేస్‌ని పిల్లోలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తను కొన్ని రోజులుగా అలాగే సాడ్‌గా ఉంటుంది. ఆ సాడ్‌నెస్‌కి ఆ బాధకి కారణం ఏంటో తెలుసుకుందాం తర్వాత. మీరేమన్నా గెస్ చేసి ఉంటే కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి, వసులు వాళ్ళ బెడ్ మీద పడుకొని ఉంటారు. వాళ్ళ కాళ్ళు ఒకదానితో ఒకటి పెన వేసుకుని ఒకరి మీద ఒకరు చాలా గట్టిగా హగ్ చేసుకొని పడుకొని ఉంటారు. వాళ్ళకి బ్లాంకెట్ కూడా అవసరం లేదు. వాళ్ళ బాడీలో నుంచి వచ్చే హీటే సరిపోతుంది వాళ్ళకి. ఆ గ్లాస్ వాళ్ళకి కర్టెన్స్ క్లోజ్ చేసి ఉండడంతో సన్ రేస్ లోపల పడకుండా వాళ్ళ గది ఇంకా డిమ్ లైట్లో ఉన్నట్టే ఉంటుంది. నెమ్మదిగా వాళ్ళిద్దరూ ఒకేసారి నిద్ర మేలుకుంటారు. రీషు వసు వైపు చూసి గుడ్ మార్నింగ్ మై వైఫ్ అని తన ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. వసు కళ్ళు మూసుకునే ఉంటుంది మేలుకున్నా కానీ. సో, తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. రిషి నోటి వెంట మై వైఫ్, నా భార్య అని అన్న వర్డ్ వినగానే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి నిద్ర మేల్కోవడం వాళ్ళిద్దరికీ ఇదే మొదటి ఉదయం. వెరీ గుడ్ మార్నింగ్ మై హబ్బీ అంటూ రిషు బొగ్గు మీద చాలా స్మూత్గా ముద్దు పెడుతుంది. రిషు స్మైల్ ఇచ్చి వసు ఫేస్ని పట్టుకుని తన చేతులతో బొటక నేలతో అలా నిమురుతూ ఉంటాడు. నీకు తెలుసా, ఇలా చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు నా దానివి, నా భార్యవి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నా స్టార్ మీద నాకు ఆల్ రైట్స్ ఉన్నాయి అంటూ రిషు చెప్తూ ఉంటే తన కళ్ళు ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీనెస్తో మెరిసిపోతూ ఉంటాయి. రిషు అలా చెప్తూ ఉంటే వసు రిషుని అలానే చూస్తూ ఉంటుంది. సడన్గా ఐ లవ్ యూ అని చెప్పి రిషు లిప్స్ మీద ముద్దు పెడుతుంది. కానీ రీషు వదిలిపెట్టాడు. ఆ చిన్న ముద్దునే వసు వెనక్కి వెళ్ళనివ్వకుండా తన ఫేస్ని దగ్గరకు లాక్కుని డీప్గా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. సో, వసు కూడా తిరిగి కిస్ చేస్తుంది అనమాట. రీషు హెయిర్లో చేతులు పెట్టి దగ్గరికి లాక్కుంటూ. ఆ కిస్ ఏమీ పెద్ద అగ్రెసివ్ ఏం కాదు, జస్ట్ చాలా స్మూత్గా అనమాట. ఆ కిస్ వాళ్ళ ప్యూర్ లవ్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో, చాలా స్మూత్గా వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఇప్పటి వరకు చాలా బాధలు, చాలా గిల్టీ ఫీలింగ్స్ చాలా అనుభవించారు. సో, వాళ్ళు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం వాళ్ళు చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి బాధ లేదు. ఈ క్షణం వాళ్ళు చనిపోయినా వాళ్ళకి ఆనందమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒకరిపైన ఒకళ్ళకి పూర్తి రైట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా సాధించడానికి ఏం లేదు. వాళ్ళకి అదే చాలు. వాళ్ళిద్దరూ ఒకరి లైఫ్లో ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ప్రతిదీ తనతో ఉన్నట్టే. వాళ్ళకి అది చాలు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమాత్రం నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. సో, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూ స్టోరీస్ స్టార్ట్ చేస్తాను. సో, మీకు కనుక నా స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.